నమస్తే. పశ్చిమాసియాలో సంక్షోభం రోజురోజుకి మలుపులు తిరుగుతోంది. అదిగో శాంతి చర్చలు, ఇదిగో యుద్ధ విరమణ అంటూనే ఉన్నారు. ఒకవైపు నుంచి దాడులు, ప్రతీకారాలు, యుద్ధ సంఘర్షణ నడుస్తూనే ఉన్నాయి. అసలు ఏంటి ఈ పరిస్థితి? ఈ పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రపంచ దేశాలను ఎలా కలవరపరుస్తోంది? దీని ఉద్దేశాలేంటి? వెనక దాగున్న రహస్యాలేంటి అనే విషయాన్ని మనతో చర్చించేందుకు అమెరికాలో జర్నలిజం ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ సుమంత్ గారు మనతో ఉన్నారు. సుమంత్ గారు నమస్తే అండి. నమస్తే విశ్వ గారు. ఈ సడన్ గా అకస్మాత్తుగా పశ్చిమాసియాలో యుద్ధం మొదలైపోయింది. ఆ యుద్ధం ఒక పక్కన యుద్ధ మంటలు చల్లారేటట్లు కనిపించట్లేదు. అసలు ఈ యుద్ధానికి ఉన్న లక్ష్యాలు ఏంటి? ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారు? ఎలా వెళ్తోందండి ఇది అసలు? సో ఈ యుద్ధానికి ఉన్న లక్ష్యాలు అనేవి ఒక పెద్ద మిస్టరీ. ఎందుకు యుద్ధం మొదలు పెట్టారనేది ఎవరికి అర్థం కావటం లేదు. వాళ్ళు చెప్పడం కూడా ప్రీటెక్స్ అనేవి లేక దాని జస్టిఫికేషన్స్ అనేవి అది మారుతూ వచ్చాయి. మొదట్లో యుద్ధం చేసి ఆ, ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమినీని ఆ, చంపి ఆ సమయంలో మేము రెజీమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం అన్నారు. అక్కడున్న ప్రభుత్వాన్ని మార్చడం కోసం యుద్ధం చేస్తున్నాం అన్నారు. ఒక స్టేజ్, సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి చెప్తూ వచ్చారు. ఒకటి న్యూక్లియర్ ఇష్యూ మీద ఆ, ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తోందని అదొకటి. అది ఇజ్రాయిల్కి మెయిన్ లక్ష్యం అన్నమాట. అదొక లక్ష్యం చెప్పారు. అయితే ఈ యుద్ధం మొదలయ్యే కన్నా ముందు అమెరికాకి ఇరాన్కి జరిగిన వార్తల్లో ఒమాన్ మధ్యవర్తం చేసిన వార్తల్లో ఒమాన్ వాళ్ళు వచ్చి ఒప్పందం కుదిరిందని చెప్పారు. వాళ్ళ దగ్గర ఒక 440 కిలోగ్రామ్స్ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. 60% ఎన్రిచ్మెంట్. అంత ఎన్రిచ్మెంట్ ఉండకూడదు అని చెప్తే మేము దాన్ని డౌన్ బ్లెండ్ చేస్తామని ఒప్పుకున్నారట. దాంతో ఒమాన్ ఒక ఒప్పందం కుదిరింది అని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేయంగానే యుద్ధం మొదలైంది. ఒక స్టేజ్లో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఏం చెప్పాడంటే, ఆ ఇది మాకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఏం తెలిసిందంటే ఇజ్రాయెల్ ఇరాన్ ని ఎలాగో అటాక్ చేస్తుంది. ఒకసారి ఇజ్రాయెల్ అటాక్ చేస్తే అమెరికా మా బేసెస్ ని కూడా అటాక్ చేస్తుంది కాబట్టి అంతకు ముందు మేమే అటాక్ చేసేసామన్నాడు. సో ఎందుకు యుద్ధం మొదలు పెట్టారు అనే దాంట్లో ఒక క్లారిటీ లేదు. ఎట్లా ఎండ్ అవుతుంది అనే దాంట్లో కూడా క్లారిటీ లేదు. అయితే మరి యుద్ధం అంటేనే లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ఉన్నటువంటి అంశం మరి. అయితే అమెరికా ఆర్థిక పరిస్థితి ఒకప్పుడుతో పోల్చుకుంటే దిగాలుగా ఉందని చెప్తున్నారు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అమెరికా దగ్గర అంత కెపాసిటీ ఉందంటారా? ఫైనాన్షియల్ గా అంత సౌండ్ ఉందంటారా? ఇది పై పై చెప్తున్న హడావుడా, లేదన్నట్లయితే నిజంగానే అమెరికాకి అంత గట్టి పట్టు ఉందంటారా? సో ఇంకో రీజన్ ఈ యుద్ధంకి ఏంటంటే, ఈ దీనికన్నా ముందు వెనెజువేలా లీడర్ మదూరోని కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత వెనెజువేలాలో అమెరికాకి ఆయిల్ కాంట్రాక్ట్స్ దక్కాయి తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ అయ్యాక. సో ఈ అది ఒక సక్సెస్ గా ట్రంప్ చూశాడు. చూసి అదే విధమైన సక్సెస్ ఇరాన్ లో కూడా తెచ్చుకోవాలి అనే ఆశ అనేది ఒకటి ఉంది. సో ఇదంతా ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తే గత 20-25 ఏళ్ల నుంచి ఇరాక్, అలా వేరే వేరే లిబియా, ఈ అన్ని కూడా ఈ గల్ఫ్ నేషన్స్, వేరే ఆయిల్ ఉన్న నేషన్స్ మీద యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఆయిల్ ని ఒక పెట్రో డాలర్ స్కీమ్ కిందకి తెచ్చుకుంటున్నారు. ఆయిల్, అన్ని ఆయిల్, ఎవరు ఆయిల్ అమ్మినా వాళ్ళ డాలర్స్ లో అమ్మేటట్టు, దాని వలన అమెరికా ఆర్థికంగా బలపడాలి అనే ఒక ప్రయత్నం ఉంది.
సో ఇప్పుడు మనం చూస్తే ఇరాన్, ఈ వెనెజువేలా ఇవన్నీ కూడా చైనాకి ఆయిల్ సప్లయర్స్. చైనాకి ఆయిల్ చాలా వరకు ఈ కంట్రీస్ నుంచి పోతోంది శాంక్షన్స్ లో, రష్యా, ఇరాన్, ఈ వెనెజువేలా. అండ్ అవి కొనడానికి చైనా దాని ఓన్ కరెన్సీ యువాన్ వాడుతోంది. సో ఇందులో ఒక అమెరికా చైనాని ఆర్థికంగా దెబ్బతీయడం కోసం ఇలాంటి యుద్ధాలు చేస్తుండగా కూడా ఒక ఒక వాదం వినిపిస్తోంది. సో ఇప్పుడు ఇది సక్సెస్ అవుతోందా లేదా అనే దాని మీద చర్చ, అది చర్చించవచ్చు. ఆ కానీ ఒకటి క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే, పూర్ కంట్రీస్ కి చాలా లాస్ అవుతుంది. వాళ్ళు, అమెరికా రాష్ట్రపతి ఏమంటున్నాడు, మేము చాలా తక్కువ ఆయిల్ కొంటున్నాము మిడిల్ ఈస్ట్ నుంచి, మాకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు. యుద్ధం వాళ్ళు మొదలు పెట్టారు. యుద్ధం మొదలుపెట్టి దాని తర్వాత ఎన్నో లెవెల్స్ లో యూరప్ ని, చైనాని, మిగతా దేశాలని మీరు పోయి నెగోషియేట్ చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. సో దాని వెనక లాజిక్ ఏంటంటే, అమెరికా లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ వరల్డ్ లో. అండ్ అమెరికా చాలా వరకు దాని ఓన్ ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది, బయట నుంచి కూడా కొంటుంది. దాని ఇంపాక్ట్ అమెరికా మీద ఉంది. ఇప్పుడు ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి అమెరికాలో కూడా, ఎందుకంటే బయట నుంచి కొనడం అనేది కూడా వీళ్ళ కన్సంప్షన్ చాలా ఎక్కువ కాబట్టి బయట నుంచి కొంటారు కూడా. సో వీళ్ళ డిపెండెన్స్ గల్ఫ్ ఆయిల్ మీద తక్కువ ఉంది, మిగతా కంట్రీస్కి ఎక్కువ ఉంది. చైనా దగ్గర కూడా చాలా రిజర్వ్స్ ఉన్నాయి, అండ్ షార్ట్ ఫాల్ రష్యా ఫుల్ఫిల్ చేస్తానని చెప్పింది. సో ఇప్పుడు మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో దిగుమతి ఆయిల్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా గల్ఫ్ నుంచి తీసుకునేవి, వాటన్నిట్లో కూడా మనం షార్టేజెస్ చూస్తున్నాం. మన దగ్గర కూడా ఎల్పిజి షార్టేజెస్ కొంతవరకు చూడడం జరిగింది. బట్ ఇప్పుడు పాకిస్తాన్, ఈ బంగ్లాదేశ్, ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టడం, ఆయిల్ ధరలు పెరగడం, అంటే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో నియర్లీ డబల్ అవుతోంది కదా ఆయిల్ ప్రైస్. దాని ఇంపాక్ట్ మిగతా కంట్రీస్ మీద ఉంటుంది. కొంతవరకు మనకి రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అయితే క్వశ్చన్ మీరు చేస్తుంది. చమురు ధరల గురించి అలాగే ఆయిల్స్ గురించి ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏదంటే కనుక ఏ దేశం, ఇప్పుడు అది రెండు దేశాలు అక్కడ కొట్టుకుంటున్నాయి, రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన సమస్యగా మన సమాజం చూస్తుంది. కానీ కానీ అక్కడ హోర్మోజ్ జలసంధి ఏదైతే ఉందో అది క్రూషియల్ గా ఉండడం వల్ల మన దగ్గర ఆయిల్ అనేటువంటి దాని మీద ధరల మీద ఎఫెక్ట్ పడుతుందా? ఎందుకంటే ఆయిల్ కి మనకి కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ డీజిల్, పెట్రోల్ ధరలు కానీ పెరిగాయి అంటే నిత్యావసర వస్తువుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. వీటిని ఎలా చూడాలండి? అవును. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ నిత్యావసరాల మీద పడుతుంది, ఇంకా ఫర్టిలైజర్స్ మీద కూడా పడుతుంది. ఆ, ఇప్పుడు సెమీ కండక్టర్స్ లో వాడే హీలియం కూడా ఆ, అక్కడి నుంచే మనం తెస్తాము, పశ్చిమాసియా నుంచే తెచ్చుకుంటాము. ఆ, ఇవి అమోనియా, ఆ, ఇవన్నీ కూడా ఫర్టిలైజర్స్ లో వాడేవి కూడా అక్కడి నుంచే తెస్తాము. సో అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అన్నిటి మీద ఇంపాక్ట్, అన్ని సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది. చాలా మంది ఎకానమిస్టులు ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ రిసెషన్ లోకి పోయే రిస్క్ పెరుగుతోందని చెప్తున్నారు. సో వీటి ఇంపాక్ట్ అయితే పడుతుంది, ఎందుకంటే మనం కూడా 85 to 90% బయట నుంచే ఆయిల్, పెట్రోల్, డీజిల్ బయట నుంచే కొంటాం. మనం సొంతగా ఈ ఆయిల్ లోపల ఇండియాలో లేదు. సో మనం బయట నుంచే కొంటాము. బయట నుంచి కొనడంలో ఈ మధ్య కాలంలో మనం రష్యా నుంచి చాలా వరకు కొనడం మొదలు పెట్టాం. ఇక అవి శాంక్షన్స్ అవి ఇవి కూడా వచ్చాయి, బట్ చాలా వరకు 60% వరకు ఈ దేశాల నుంచే వస్తుంది. మనం చూస్తే ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు డైవర్సిఫై చేసింది. ఆఫ్రికా, వేరియస్ కంట్రీస్ ఎక్కడెక్కడ దొరికితే అన్ని ప్రదేశాల నుంచి కొంటుంది. సో దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చూస్తే, ఒక గ్యాస్ రిఫైనరీ ఖతార్లో, దాన్ని ఇరాన్ అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది అంటున్నారు రిపేర్కి. సో ఇలా
హోర్మూజ్ నుంచి వచ్చే ఆయిల్ ఆపడమే కాక కొన్ని ఇంకా మీడియం టర్మ్ వరకు ఎఫెక్ట్ చేసేటట్టు రిఫైనరీస్ ని కూడా అటాక్ చేయడం జరిగింది. దాంతో ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో సప్లైలో మధ్య ఆసియా అనేది పెద్ద సెంటర్. పశ్చిమాసియా అంటాం మనం. అది పెద్ద సెంటర్ ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్. సో దాని మీద వరల్డ్ లో అన్ని కంట్రీస్ కి డిపెండెన్స్ ఉంది. అది దాన్ని దెబ్బతీసి ఆ హోర్మూజ్ ని మూసేస్తే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. సో దీని వెనకాల ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఆయిల్ ప్రైజెస్ యుద్ధం స్టార్ట్ అయ్యే కన్నా ముందు 50, 60, 65 ఆ రేంజ్ లో ఉన్నాయి పర్ బ్యారెల్ డాలర్స్. సో అది చాలా చీప్ రేట్ అన్నమాట. ఆ రేటునైతే ఇప్పుడు వెనెజువేలాలో అయినా అమెరికాలో అయినా ఆయిల్ ప్రొడక్షన్ ఆ రేటుకి కుదరదు. సో ఆ రీజన్ వలన కూడా ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగితేనే వెనెజువేలా ఆయిల్ అది చాలా థిక్ ఆయిల్, అమెరికన్ ఆయిల్ ఏమో షేల్ ఆయిల్, దాని ప్రొడక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో దీంట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే ఆయిల్ ప్రైసెస్ పెరగాలి, లేకపోతే ఇన్వెస్టర్స్ రారు. చీప్ గా ఆయిల్ దొరికితే అక్కడి నుంచే కొనుక్కుంటారు. సో అది అది కూడా ఒక రీజన్ అనేది ఆ వాదన కూడా వినిపిస్తోంది. సో ఆయిల్ ప్రైసెస్ పెంచాలని కూడా యుద్ధం చేయడం జరిగిందని చెప్తున్నారు. సో దీని ఇంపాక్ట్ కామన్ పీపుల్ మీద ఉంటుంది. మనం మన ప్రైజెస్ మీద, మన ఇన్ఫ్లేషన్ మీద, మనం వాడుకునే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల మీద, వీటన్నిటి మీద ఉంటుంది. దాని వలన క్యుములేటివ్లీ ఎకానమీ మీద ఉంటుంది. ఇప్పుడు చాలా యూనిట్స్, ఇండస్ట్రీస్ కూడా ఎల్పిజి యూస్ చేస్తాయి. ఆ రిపోర్ట్స్ కూడా మనం మీడియాలో చూసాం. వెల్డింగ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు కూడా ఎల్పిజి వాడతారు. సో ఇది ఇది ఒక ఇది చాలా సీరియస్ సమస్య. ఇది దీని ఇంపాక్ట్ ఎకానమీ మీద కోవిడ్ ఇంపాక్ట్ కన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక మంచి పాయింట్ బాగా అనలైజ్ చేశారండి. మరి ఇన్ని దేశాల మీద, ఇన్ని ఎకానమీల మీద ఇలాంటి ఎఫెక్ట్ ఇంపాక్ట్ చూపెడుతుంది అంటే, ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసమో లేనట్లయితే శాంతి ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉందా? ఈ శాంతి తీసుకెళ్ళడానికి ఆ రెండు దేశాల మీద లేదా రెండు వ్యవస్థల మీద ఏమైనా ప్రెషర్ క్రియేట్ అవుతుందని మనం అనుకోవచ్చండి. అవును. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇది చాలా దీనికి కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటి, పూరెస్ట్ కంట్రీస్ కి వాయిస్ లేకుండా అయింది. అది మనకు కనిపిస్తోంది. ఈ యుఎన్ రెజల్యూషన్స్ అవి ఇవి చూస్తే కూడా అన్ని ఒక విధంగా కొంచెం అమెరికా అంటే ఒక భయం అనేది ఒకటి కనిపిస్తోంది. ఆ, ఎందుకు స్టార్ట్ చేశారనే క్లారిటీ లేకపోయినా, వీళ్ళు ట్రంప్ ప్రభుత్వం ఎలాగైతే టారిఫ్స్ అవి ఇవి అన్ని కంట్రీస్ మీద ఇంపోజ్ చేసిందో, ఎవరైనా అమెరికాకి అగెయిన్స్ట్ గా మాట్లాడితే వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకుంటారేమో అని ఆగడం ఒక వరకు కనిపిస్తోంది. ఇంకో వరకు అందరూ కూడా శాంతి చర్చలు చేసుకోండి అని మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు కొంచెం మూవ్మెంట్ మనం చూస్తున్నాం. యూరోపియన్ లీడర్స్, స్పెయిన్, ఈ మిడిల్ ఈస్టర్న్ లీడర్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వాళ్ళకు కూడా ఇందులో లాస్ ఏంటంటే వాళ్ళు ఆయిల్ అమ్ముకోకుండా జరుగుతోంది. సో దానివల్ల వాళ్ళకు కూడా లాస్ అవుతోంది. వాళ్ళ ఎకానమీ చాలా వరకు ఇప్పుడు ఈ ఏరోప్లేన్స్ ఇవన్నీ కూడా అటాక్ చేశారు కదా, ఎయిర్పోర్ట్స్, వాటన్నిటితోటి కూడా ఈ యుఏఈ వీళ్ళ ఎకానమీలు కూడా ఎఫెక్ట్ ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తే చైనాకి వెళ్ళారు, స్పెయిన్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు. యూరోపియన్ కంట్రీస్ కూడా అమెరికాకి మద్దతు తెలపట్లేదు ఈ యుద్ధంలో. యుద్ధం ఆపండి అని చెప్తున్నారు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ మిడిల్ ఈస్ట్ మీద, యూరప్ మీద, చైనా మీద కూడా ఉంటుంది. ఈ నేషన్స్ కొంతవరకు మాట్లాడగలవు. యూరప్ కూడా ఒక పెద్ద ఎకానమీ, చైనా కూడా ఒక పెద్ద ఎకానమీ. సో ఇప్పుడు కొంచెం ప్రోయాక్టివ్ గా ఇవన్నీ నెగోసియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. చైనా ఒత్తిడి కూడా ఉంది. ఇప్పుడు ట్రంప్ మేలో చైనాకి వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్లీ నిన్న సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు, ఇవాళ మళ్ళీ లేదన్నారు. సో నిన్న సీజ్ ఫైర్ డిక్లేర్ చేయడంలో చైనా ప్రభావం అనేది ఉంది అని మీడియాలో కొందరు అంటున్నారు.
సో చైనా ప్రభావం ఏంటంటే కొంతవరకు ఇరాన్ మీద చైనా ప్రభావం వర్క్ చేస్తుంది. రష్యా చైనా ప్రభావాలు ఇరాన్ మీద వర్క్ చేస్తాయి. ఎందుకంటే ఇరాన్ అల్టిమేట్లీ చైనాకి ఆయిల్ అమ్ముకొని గడుపుకుంటోంది. సో అమెరికా షరతుల్ని కొంతవరకు వినమని చైనా ఒత్తిడి తెస్తుంది. బట్ ఇప్పటికి కూడా ఓవరాల్ ఇష్యూస్ మీద క్లారిటీ లేదు. అమెరికాకి సీజ్ ఫైర్ లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. ఆ సీజ్ ఫైర్ వస్తే ఏంటి, న్యూక్లియర్ ఇష్యూ ఎలా రిజాల్వ్ అవుతుంది, హోర్మూజ్ ఇష్యూ ఎలా రిజాల్వ్ అవుతుంది అనేది లేదు. ప్రకటనలన్నీ కూడా ఈ మనం ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. మార్కెట్ మేనేజ్మెంట్ జరుగుతోంది. ప్రకటన ఫ్రైడేనో మండేనో ఏదో వస్తుంది, మార్కెట్స్ ఆయిల్ ప్రైజులు కొంచెం తగ్గుతాయి. దాని తర్వాత మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి మళ్ళీ గొడవల్లాగా మొదలవుతాయి. మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఏదో ఈ మోడల్లో నడుస్తుంది. సో ఇప్పుడు చాలా మంది ఇంకో డైమెన్షన్ ఏం చూస్తున్నారంటే, అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఒకటి వస్తున్నాయి, అవి నవంబర్లో వస్తాయి. సో ఆ లోపులో ఎలాగైనా ఇది ఈ సమస్య ఏదో ఒక విధంగా అమెరికా ప్రభుత్వం తీరుస్తుందేమో అనే ఆశ కూడా ఒకటి చూపిస్తున్నారు. బట్ అది కూడా మరి ఎంతవరకు అవుతుందో మరి మనం వేచి చూడాలి. చాలా మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారండి ప్రొఫెసర్ సుమంత్ గారు. చూద్దాం, మరి ప్రపంచ దేశాల మధ్య నెలకొనేటువంటి సంక్షోభంలో మారింది కాబట్టి ఇది ఎలా టర్న్ అవుతుందో చూద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. Mind Media, the voice of India.